నిష్క్రమణం అనే కథ. మరణం అనేది ఒక విరామ చిహ్నమో పులిస్టాపో తెలియదు. మనం జీవించి ఉన్నప్పుడు మనలో ఉండి మనం మరణించే సమయంలో శరీరాన్ని ఆత్మ వీడుతుందని, తర్వాత మరొక శరీరంలో ప్రవేశిస్తుందని భగవద్గీతలో చెప్పబడింది. ఎలా చింకి పాతైన బట్టను వదిలి కొత్త బట్టను కట్టుకుంటామో అలా ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి కొత్త శరీరంలో ప్రవేశిస్తుందని భగవద్గీతపై వ్యాఖ్యానాలలో మనం చదువుతాము. ఆత్మ ఇలా శరీరం వదిలి మరో శరీరంలో ప్రవేశించడాన్ని ఒక ఉపాధి వదిలి ఇంకో ఉపాధిని ఆశ్రయించడం అని సాంకేతికంగా తత్వప్రియులు చెబుతారు. ఇటువంటి వ్యాఖ్యానాలు మరణం పిదప మనం పునర్జన్మ పొందుతామని సూచిస్తాయి. కానీ నాకు ఇటువంటి వ్యాఖ్యానాలపై నమ్మకం లేదు. కానీ ఈ విషయమై నేను వివాదాల్లోకి దిగను. ఎందుకంటే ఈ వివాదాలు మన నమ్మకాల మీద, మతం పైననే ఆధారపడి ఉంటాయి. నేను మా అమ్మగారికి, నాన్నగారికి ఒకే సంతానాన్ని. నన్ను వారిద్దరూ ఎంతో ప్రేమగా, గారాబంగా పెంచారు. ఆ గారాబం వల్ల నేను చెడిపోలేదు. బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగంలో ప్రవేశించాను. నా ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని, ఇతర హాబీలను వదలకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాను. నా భార్య నా జీవన కచేరీలో శృతిలా నాకు చేదోడు వాదోడుగా ఉండి గృహ నిర్వహణ ఎంతో శ్రద్ధగా, ఆదరాభిమానాలతో చేస్తుంది. సంసారాన్ని నేను ఈదేలా చేస్తుంది. అలా మా జీవితం ఒక యుగల గీతంలా సాగిపోతూ ఉంది. మా నాన్నగారు నాకు ఉపాధ్యాయులు, తత్వవేత్త, మార్గదర్శకులు, మంచి స్నేహితుడు కూడా. ఆయన అందరికీ నచ్చిన మంచివారు, దయాసముద్రులు. నేను జీవితం గురించి ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి పదవి విరమణ చేశారు. నా ఆంగ్ల భాష ప్రావీణ్యం ఆయన భిక్షే. ఆయన ప్రస్తుతం చాలా అనారోగ్యంగా ఉన్నారు. ముసలితనం వస్తున్న కొద్దీ మన శరీరం ఎలా నెమ్మదిగా చిక్కిపోయి, ముడతలు పడి, జీర్ణమై, వ్యాధులు కలిగి పనికి రాకుండా పోతుందో గమనిస్తుంటే మనసులో సుడులు తిరుగుతుంది. మా నాన్నగారి శరీరం అలా అయిపోవడాన్ని నేను ఎంతో వేదనతో గమనిస్తున్నాను. ఆయన శరీరం, మాంసం, కండరాలు, కొవ్వు కరిగిపోయి అస్థిపంజరంలా తయారయ్యాయి. మా డాక్టరు నా క్లాస్మేటు. మా నాన్నగారు బ్రతికుండేది ఇంకా కొన్ని రోజులు మాత్రమేనని చెప్పాడు. మా నాన్నగారితో శాశ్వత వియోగం ఇంకా రోజుల్లో అని తెలిసేసరికి విహ్వలుని అయ్యాను. విచన్నత నా హృదయాన్ని ఆవరించింది. మా నాన్నగారి వాత్సల్యం, ఆపేక్ష, ఆత్మీయత, అనురాగములలో ఎలా నేను పసివానిగా, బాలుడిగా, టీనేజర్గా, యువకుడిగా, మధ్య వయస్కునిగా ఎదిగానో తలుచుకోవడం నాకు ఇష్టం. ఆ జ్ఞాపకాలని ఆస్వాదిస్తూ ఉంటాను. మా నాన్నగారి పట్ల నాకున్న ప్రేమ, గాఢ అనుబంధము ఎంతైనా జతాస్య మరణం ధ్రువం అనే నిజాన్ని మార్చలేదు. ఈ సత్యం అంత స్పష్టమైనది. ప్రకృతి నియమానుసారం మన శరీరం చనిపోవాలి. మన విషాదాలు, వేదనలు, మరే విధమైన విచారగ్రస్త హృదయాలు ఈ సంఘటనని ఆపలేవు. అయినా మన మనసు రోధించక మానదు. ఆ రోజున మా నాన్నగారికి 40 ఏళ్లుగా సహోద్యోగి, 60 ఏళ్లుగా మిత్రులైన శాస్త్రి గారు మా నాన్నగారిని చూడ్డానికి వచ్చారు. వారిద్దరి జీవితాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఎటొచ్చి ఆయనకి 7 కొడుకులు, 1 కూతురు. మా నాన్నగారికి నేనొక్కడిని. మా అమ్మగారి లాగానే ఆయన భార్య కూడా మరణించి 10 ఏళ్ళయింది. ఇద్దరికీ సమవయస్సు, 85 సంవత్సరాలు. ఆయన వచ్చాక వారిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు ఆయన మా నాన్నగారికి వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారా అన్నట్టు సాగాయి. మా నాన్నగారు ఇంకా రోజుల్లో ఉన్నారని ఆయనకు తెలుసు. వారిద్దరూ రామాయణం, మహాభారతాలు, భాగవతం, భగవద్గీత గురించి మాట్లాడుకున్నారు. భగవద్గీత, ఉద్ధవ గీతాల్లో శ్రీకృష్ణుని ఉపదేశాల గురించి తులనం చేస్తూ మాట్లాడుకున్నారు. ఇన్నాళ్ళు వారు కలిసి జీవించారు. ఇద్దరు సాంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన వారే, కానీ ఆధునికతను కూడా అంతగా సంతరించుకున్నవారు. ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్ళేవారు. ఇద్దరూ కలిసి మా ఊళ్ళో జరిగే త్యాగరాజు ఆరాధనోత్సవంలో సంగీత కార్యక్రమాలకు వెళ్ళేవారు. గణపతి, దసరా, నవరాత్రి, అమ్మవారి ఉత్సవాలకు వెళ్ళి నాటకములు, హరిబుర్రకథలు చూసేవారు. మా నాన్నగారు మరణించాక ఈ అనుబంధం ఏమవుతుందో శాస్త్రి గారు విధి నియమాన్ని గ్రహించి హృదయంలో ఇదంతా దాచుకొని తన జీవితాన్ని జీవిస్తారు అనుకుంటా. బతికి ఉన్నన్నాళ్ళు మనం అందరం పోట్లాడుకుంటాము. మన అహంభావములను, అహంకారములను, గొప్ప తక్కువలను చూపిస్తూ ఉంటాము. మగవాళ్ళు ఆడవాళ్ళని బానిసలా చూశారు అంటాము. అబ్బుకి, అంతస్తుకి, ఆస్తి పాస్తులకి ఎంతో విలువ ఇచ్చి మనుషులను దూరం చేసుకుంటాము. భూమిపై మన ఉనికి కాసేపే అయినా ఎన్నో శాశ్వత ప్రణాళికలను వేసుకుంటూ ఆయన వాళ్ళని తీసిపారేస్తూ అందినంత సక్రమ మార్గాలలో సంపాదించి చివరకు మట్టిలో కలిసిపోతాము. ఇదంతా ఆలోచిస్తుంటే నాకు ఎంతో ఆశ్చర్యం కలిగి నవ్వు వస్తూ ఉంటుంది. విస్తుపోతుంటాను.
కవి అయినా, సామాన్యుడు అయినా, తత్వవేత్త, మహారాజు, సన్యాసులు, రాజకీయ నాయకులు, సినీ తారలు అందరికీ ఈ పృథ్వీపై నివాసం తాత్కాలికం, అశాశ్వతము. మనము పుట్టాము అంటే మరణించి తీరాలి. ఇవాళో రేపో మన గమ్యము శ్మశానము. ఈ జ్ఞానం కలిగితే మన సంఘములో జరిగే దారుణాలు, అకృత్యాలు, అవినీతి ఇంతలా పెచ్చుమీరి ఉండేవి కాదు. మన జీవితాలతో ఆడుకునే నాయకులు, నేరస్తులు, దుర్మార్గులు, కుల, మత, సిద్ధాంత దురాభిమానాలు, ఆగడాలు తరిగిపోయేవి. మరణము అందరినీ సమస్థాయికి రప్పిస్తుంది. అన్నీ అహంభావాలు, అహంకారాలు, విజయములు, ఓటములు అన్నింటికీ విలువ లేకుండా చేసే ఏకైక న్యాయవేత్త మరణం. అయినా మన శత్రుత్వాలను, ఇతరులను హింసించడం మానము. మన స్వార్థానికి అన్ని అకృత్యములు, అన్యాయములు చేస్తాము. మరణం గురించి విచారిస్తే మనుషులు కొంత సన్మార్గులవుతారు. మనలో ఒకరు మరణించాక మనం మళ్ళీ ఎప్పటికీ కలవము. ఎంతో బాధాకరమైన, మనము భరించలేని ఈ వాస్తవము సత్యము. మనకు అయిన వాళ్ళు, ఆత్మీయులు మరణిస్తే మనం ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తాము. అదే ఒక బయటి వ్యక్తి మరణిస్తే మనకి ఏమీ అనిపించదు, ఏ దుఃఖము కలగదు. మన అనుబంధమే ఈ వేదాన్ని కలిగిస్తుంది. ఇదే రాగము. అందుకే విరాగం నెమ్మదిగా పెంచుకోవాలని వేదాంతులు సలహా ఇస్తారు. మన ప్రియతముల మరణాన్ని, తద్వారా కలిగే బాధాకరమైన వియోగాన్ని తట్టుకోవడానికి ఈ వైరాగ్యము ఉపకరిస్తుంది. ఎంత వేదాంతంలో అలవర్చుకున్నా తండ్రికి వీడుకోలు పలికే సమయం వస్తే గుండె బ్రద్దలైపోతుంది. గాఢ నిద్ర తాత్కాలిక మరణము, మరణము శాశ్వతమైన నిద్ర అంటారు పెద్దలు. ఈ నిద్ర నుంచి మనం మళ్ళీ లేవము. ఇన్ని తత్వాలు, వేదాంతాలు, పెద్దల శుద్ధులు అన్నీ కూడా వగచి హృదయానికి తొందరగా స్థిమితం కలిగించడానికే ఉద్దేశించబడ్డాయి. వారాగ్యం